ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః. గురువుగారి పాదాలకు నమస్కారాలు. నా పేరొచ్చి దీపారాణి అండి. నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నా. వారాహి నవరాత్రులు ఇది సెకండ్ టైమ్ చేస్తున్నానండి. నేను పీఠంలోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుందండి. వారాహి నవరాత్రులు ముందు చేసుకుంటానా లేదా అనుకున్నాను. నాకు మధ్యలో అడ్డంకి కలిగి ఇలా ఉంది అని అనుకున్నాను. ఏది అవుతే అవుతుందిలే అని గురువుగారికి పేరు అయితే ఇచ్చానండి. ఎలాగో మా వారుంటారు కదా! ఆయన చేత చేయించవచ్చులే అని. అలాగే తర్వాత ఆ నవరాత్రులు దగ్గరికొచ్చే సమయానికి మా వారు కరెక్ట్‌గా ఆ టయానికే వేరే ఊరు వెళ్ళవలసొచ్చిందండి. ఓకే. నాకు చూస్తేనేమో చేసుకోవాలని ఉంది. ఎలాగా అనుకున్నాను. పోనీ ఏదవుతే అవుతది. లేకపోతే మా పాప ఉంది కదా! తన చేత చేయించొచ్చు అని అనుకున్నా. అలాగే నాకు అయితే అప్పటికి ఆహ్, ఒక రోజైతే సరిపోదునండి. తర్వాత ఇంకా గురువుగారికి చెప్తే "మీ పాప చేత చేయించమ్మా" అన్నారు. అలాగే అఖండ దీపం అయితే మా పాప చేత చేయించానండి. తర్వాత రోజు నుంచి నేను చేసుకోగలిగాను. అది కూడా అమ్మవారు నాకిచ్చిన అవకాశంగానే భావిస్తున్నాను. ఆహ్, కానీ నవరాత్రులైతే చాలా చేసుకోవడం జరిగిందండి. మా పాపైతే చాలా హ్యాపీగా ఫీలయింది. గురువుగారు అదే గోధుమలతో పువ్వులు డెకరేషన్ అయ్యి చేయమన్నారు కదా! ఇంకా తను స్కూలు నుంచి వచ్చిన కానించి తను రెడీ అయిపోయి ఇంకా మొత్తం ప్రతీదీ ఇంకా దేవుడి దగ్గరియన్నీ తనే సర్దుకుని, తనే చేసుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. గమ్మున పని అంత ప్రతీదీ చెప్పలేము. అలాంటిది అన్నీ నేను చెప్తూ ఉంటే తను ప్రతీదీ చేయనమ్మా అనకుండా ఏది చేయను, ఏం చేయను, ఎలా చేయాలి అని ప్రతీదీ అడిగింది. అలాగే నేను కూడా ఇలా చేయాలని చెప్తే చాలా చేసుకుంది. అమ్మవారిని తర్వాత గురువుగారికి ఫోటో తీసి పెడితే గురువుగారే ఆహ్వానం చేశారు. అఖండ దీపం వెలిగించాక. అది కూడా నచ్చిందండి. అలాగే 9 డేస్ కూడా చాలా జరిగింది నాకైతే. ఆహ్, ఆహ్, అంటే ఒక్కో నవరాత్రికి ఒక్కోటి. అలాంటిది ఇది కూడా మర్చిపోలేని సంగతైతే ఒకటి జరిగిందండి. అది ఏంటంటే నేను వారాహి నవరాత్రులు చేసిన రోజునే ఫస్ట్ రోజు అమ్మవారొచ్చింది. చేసాము అయిపోయింది. పడుకున్నానండి. పడుకున్నాక ఆహ్, మిడ్ మిడ్‌నైట్ 2:30, 3 అవుతుంది. నేను హాల్‌లో పడుకున్నాను. హాల్‌లో పడుకుంటే టీవీ అండి. దాని అంటే అది దానికదే ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయింది. అందులో రాధాకృష్ణ సీరియలొస్తుంది. కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రం యుద్ధం గురించి చెప్తాడు. ధర్మము గురించి చెయ్యాలి ఇది అని చెప్తూ ఉంటాడు. దాని గురించి ఆ సీరియలొచ్చింది. వచ్చింది నాకేమో టెన్షను ఎవరు లేరు కదా! పాపము దేవుడి హాల్‌లో పడుకుంది. నేనేమో హాల్‌లో పడుకున్నాను. ఏంటి టీవీ ఇలాగే ఆన్ అయిపోయింది. ఏంటి ఎవ్వరు లేరు. రిమోట్ కూడా అక్కడే ఉంది. దానికదే ఆన్ అయిపోయిందేంటి అని నాకు అనిపించింది. ఓకే. అనిపిస్తే ఇంకా అలాగే చూస్తున్నాను. నాకేమీ అర్థం కావడం లేదు. దానికదే ఆన్ అయిపోయింది. ఇంకా సీరియల్ వస్తూ ఉంది. నేనేమో ఇంకా నాకు కొంచెం టెన్షనేసింది. ఆన్ అయిపోయింది. నేను ఆ టీవీ వంక, సోఫా వంక చూస్తూ ఉన్నాను. ఒక 10 మినిట్స్ వరకు ఇంకా నాకు అంటే ఏంటి ఎవరు పెట్టకుండా టీవీ ఆన్ అయిపోయిందని అనిపించింది. ఓకే. అలాగే చూస్తూ ఉండగా ఇంకా తర్వాత ఏమైంది ఒక 10 మినిట్స్ ఇంకా నాకింక ఏమీ అర్థం గాల. ఆహ్, అలా చూస్తూ ఉండగా దానికదే ఆఫ్ అయిపోయింది. ఆఫ్ కూడా అవుతూ ఏంటి ఆ సీరియల్ ఆఫ్ అయింది. తర్వాత మనం పెట్టుకుంటూ ఉంటాం గదా! అలా లాస్ట్ వరకు అన్నీ నొక్కి అన్ని బటన్స్ పెట్టి మళ్ళీ అది ఇంకా అయిపోయింది. అలా ఆఫ్ అయిపోయింది. ఇంక నాకైతే ఇంక నిద్ర పట్టలేదు.
ఇదో తర్వాత ఇంకా సరే ఇంకా అదే అప్పుడనిపించింది ఇంకా ఆహ్, అమ్మవారొచ్చి చూసుంటారు ఇలా అని నాకు అనిపించింది. ఒక టెన్షను మళ్ళీ మధ్యలో ఏంటి అసలు ఎవరు లేరు అని నాకొక టెన్షనొచ్చింది. ఏంటి టీవీకి అదే ఆన్ అయిపోయిందని. తర్వాత మా వారొచ్చాక చెప్తే, "లేదు అమ్మవారే అనుకుంటా" అని అన్నారు. ఓకేనా. అంతకుముందు కూడా మళ్ళీ ఒకసారి టీవీ ఆన్ అవ్వింది. ఆన్ అవుతే నేను ఆఫ్ చేశాను. ఈసారి హాల్‌లో పడుకోవడం వల్ల ఇంక నాకు అంతా అర్థమైంది. పోనీ ఆన్ అవుతే మనం ఆఫ్ చేసి పడుకుంటాం. అలాంటిది ఆఫ్ కూడా ఒక 10 మినిట్స్ అనుకుంటా. చూసి మళ్ళీ ఆఫ్ చేసి ఏ అవి ఆఫ్ కూడా చేసి పెట్టేసి ఎళ్ళిపోయారు. అదైతే నాకు అనిపించింది. నేనున్నానమ్మా అన్నట్టు అమ్మవారు అంటే ఒక ఇది అనిపించింది. ఆహ్, అది నచ్చిందండి. ఓకే. ఇంకలా నవరాత్రులు గూడా చాలా చేసుకున్నాను. లాస్ట్ రోజు కూడా ఓకే. ఉద్వాసన కార్యక్రమానికి జరిగినప్పుడు నైవేద్యం పెట్టానండి. నైవేద్యం పెట్టేసి అటెండ్ చేస్తూ వచ్చేసా. వచ్చాక ఒక హాఫ్ ఎన్ అవర్ కి ఎళ్లి చూసేప్పటికి అక్కడ మొత్తం ఒక దివ్య కాంతులు అంటాం కదా! అలా అనిపించింది. అసలు చూడగానే ఒక వెలుగొచ్చిందండి. చాలా నచ్చింది. అదైతే మర్చిపోలేను. అంత వెలుగు ఆహ్, చూసినప్పుడు చాలా అనిపించింది. కానీ నవరాత్రులు అయితే నేను చాలా చేసుకున్నానండి. ఈ నవరాత్రులు చేసుకోవడానికి అలాగే గురువుగారికి, అలాగే పీఠానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రాధగారు. మీరు మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు ఇప్పటి వరకు? నేను 2 సంవత్సరాల నుంచి ఉన్నానండి పీఠంలో. ఇది రెండవ అంటే లాస్ట్ ఇయరు వారాహి నవరాత్రులు చేశానండి. అలాగే నవరాత్రులు చేశా, దేవి నవరాత్రులు చేశాను. ఇప్పుడు మళ్ళీ వారాహి నవరాత్రులండి. నాలుగో నవరాత్రులు చేశానండి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటమ్మా? ఎందుకు? నాకు 4 నవరాత్రులు గుర్తుండిపోతాయండి. ఒక్కో టైప్‌లో అనిపించింది. బావుందండి. అంటే ఒక్కోసారి అమ్మ ఒక్కో రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆహ్, 4 కూడా చాలా చేసుకున్నానండి. చేసే ప్రతి నవరాత్రుల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారా అమ్మా? అంటే మీరు బెటర్ అవుతున్నారా? ఆ! అవునమ్మా. అంటే ఒక్కొక్క దానికి ఇదుంది. ఇంకా అమ్మవారు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అని నాకు అనిపిస్తుందమ్మా. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? అమ్మ. అదే చెప్పాను గదమ్మా! అమ్మవారు వచ్చి టీవీ అంటే నాకు అలా అనిపిచ్చింది. ఇంక అమ్మవారే వచ్చింది, టీవీ ఆన్ జేసింది. లేకపోతే అంటే ఏదైనా ఛానెల్ పెట్టొచ్చు. కాకపోతే రాధాకృష్ణుల ఛానెలే పెట్టి, అందులో ఎపిసోడు అంటే కృష్ణుడు అర్జునుడికి యుద్ధం కోసం చెయ్యమని చెప్తాడు. అదే అదే చెప్పడం నాకలా అనిపించింది. ఒకేళ అమ్మవారే నాకు ఇలా నీకు ధర్మం వైపు ఎళ్ళు ఇలా అని నాకేదో చెప్పినట్టు, ఒక సందేశం ఇచ్చినట్టు అని నాకు అనిపించిందమ్మా. అదైతే నేను ఇంక మర్చిపోలేని సంఘటన. అది మళ్ళీ ఉద్వాసన కార్యక్రమంలో కూడా నాకు నైవేద్యం పెట్టి వచ్చిన తర్వాత ఒక దివ్య కాంతిలాగా అనిపించినియి. అది కూడా నచ్చిందమ్మా. మర్చిపోలేను అలాంటివి. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో మనకి ఏదో ఒక ఆయుర్వేదం గురించి చెప్తా ఉంటారు గదా! అది మీకెలా అనిపిచ్చిందమ్మా? అది అనిపించిందండి. మనకి అంటే అటువంటివి మనకి తెలీదు. ఎప్పుడో పూర్వకాలంలో అవి అంటే అమ్మమ్మలు, తాతయ్యలు అలా చెప్పేవారు. అలాంటియి ఇప్పుడు అలా చెప్పినా చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు మన గురువుగారు చెప్పడం వల్ల తెలుస్తున్నాయి. ఇలా చెయ్యాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఓకే. ఇవి చేస్తే కొంచెం బావుంటుంది అన్నట్టు ఇప్పుడు కొంచెం తెలుస్తున్నాయండి. ఇలా చెప్పడం వల్ల మనకు కూడా అర్థమవుతుంది. ఏదైనా గురువుగారు చెప్పింది అంటే మనం చెయ్యాలి అనిపిస్తది.
బా అనిపించింది. గురువుగారు సమయం అంటే సమయమే గదా! ఈ పద్ధతి మంచిదేనా అమ్మా? దీని గురించి మీ ఉద్దేశ్యం మీ మాటల్లో చెప్పండమ్మా. ఆ! గురువుగారు ఒక సమయం ఇచ్చారంటే, అంటే ఆ సమయానికి మనం చెయ్యాలండి. లేకపోతే ఇప్పుడు ఏదైనా ఒక టైం అంటే టైం కదండీ! మళ్ళీ మనం తర్వాత చేద్దాంలే, తర్వాత చెప్దాంలే అనిపిస్తది. ఆ టైంలో కంప్లీట్ అయిపోతది. గురువుగారు ఒక ఈ సమయానికి చెప్పాలి. మీరు ఈ అనుభవాలు కూడా ఇలా ఈ టైంకి చెప్పేవాలి అంటే ఓకే. చెప్పేస్తాము. లేకపోతే టైం ఇవ్వకపోతే మనం చెప్పలేమండి. ఇప్పుడు ఏదైనా రూల్సే కదా! అలా సమయం ఇచ్చిన మూలనే మనం అది ఫాలో అవ్వడం మూలనే హ్మ్, మనం మంచిగా అంటే మంచిగా పూజ అది నవరాత్రులేంటి ఏదైనా ఒక టయానికి చేస్తున్నామండి. అది బా నచ్చిందండి గురువుగారి విషయంలో. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చొచ్చిందమ్మా? అంటే మీరు గురుదక్షిణ గాని, ఏమైనా అడిగారా ఎవరైనా? హోమం అని గాని, ఇతర ఖర్చులు గాని ఇమ్మని ఎవరైనా అడిగారా అమ్మ మిమ్మల్ని? లేదండి. మంత్రానికి ఎప్పుడు గురువుగారు గురుదక్షిణ ఏమీ ఇచ్చుకోలేదు. అలాగే హోమాలని ఇతర ఖర్చులు కూడా ఏమీ నాకు అవ్వలేదండి. కొత్త సాధకులు మీరొచ్చాక చాలా మంది వచ్చారు గదా! వారి అనుభవాలు విన్నప్పుడు మీకేమనిపిస్తుందమ్మా? చాలా బా అనిపిస్తదండి. గురువుగారు ఎంతో శక్తితో వాళ్ళకి మంత్ర ఉపదేశం చేసిన మూలనే వాళ్ళకి అనుభవాలొస్తున్నాయి. చాలా మంచిగా వచ్చాయి అని అనిపిస్తుందండి. ఆహ్, అంతేనండి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారమ్మా? మీ అభిప్రాయం జెప్పండి మీ మాటల్లో. ఎందుకు అంటే మనం ఆహ్, అమ్మవారి దగ్గరికి అంటే అమ్మవారి ప్రదక్షిణ మనకి ఉంటది కదండీ! ఎప్పుడును. నవరాత్రులు చేసుకుంటే ఇంకా ఉంటది. ఓకే. అమ్మవారికి మనం దగ్గరవుతాము అని ఉంటుందండి నాకైతే. గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు గదా! అని అంటారు గదా! తప్పు చేస్తే వెంటనే తీసేస్తారంటారు. మరి మీరు ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారమ్మా? భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? గురువుగారంటే కొంచెం ఏదైనా ఒక టైంలో చేసేవాళ్ళని జెప్తారు. ఆ టైంలో అవ్వకపోతే కొంచెం కోపమొస్తది గురువుగారికి. అంటే అది కూడా మన కోసమే. మీరు ఇంత నేనా అంటే గురువుగారు చాలా కష్టపడతారండి. ఆయన మెసేజ్‌లు పెడతం గానీ, ఏదైనా గ్రూప్‌లో చాలా ఏ మెసేజ్ అయినా మనకి ఎంటనే రిప్లై ఇస్తారు. అంతలా చేసినప్పుడు ఆయనకి కొంచెం ఆహ్, ఇలా చెప్తున్నాను కదా! అని ఇది ఉంటుంది. కాబట్టి మనం గురువుగారు ఎలా చెప్తే ఆ టయానికి చేసేస్తే పర్వాలేదండి. లేకపోతే కొంచెం పనిష్మెంట్‌లు ఇస్తూ ఉంటారు. అది కూడా మన మంచికే. మళ్ళీ ఈసారి ఆ తప్పు చేయకుండా ఉంటామని గురువుగారు అలా పెడతారు. అది కూడా మంచిదేనండి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించవలసినవి ఏంటి అమ్మా? ఈ పీఠంలో అంటే కొంచెం గురువుగారు చెప్తారు కదండీ రూల్స్ అది. ఆహ్, అంటే రెగ్యులర్‌గా సాధన చేసేవాళ్ళైతే పురాణ ప్రవచనాలు ఇవి ఉంటాయి. అవి కరెక్ట్‌గా ఏ డేట్ అంటే ఆ డేట్‌కి ఇవ్వాలి. అలాగే బ్రహ్మచర్యం చేయాలి. పానీయాలు అవి మానేవాలి. అటువంటి కొంచెం ఆ రూల్స్ ఉంటాయండి. అవి చేస్తేనే సాధన చేయగలుగుతారు. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బావుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయమ్మా? ఉంటే అవి ఏంటి? అంటే దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువుల గురించి ఏమనకండమ్మా. ఆ! నాకంటే ఈ గురువుగారే తెలుసండి. కానీ గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్న ఫస్ట్ రోజునే నాకు ఆ మంత్రం చేసిన రోజునే బాడీలో వైబ్రేషన్స్ ఒచ్చాయి. అప్పుడే నాకు అర్థమయింది గురువుగారు హ్మ్. అంటే ఈ పీఠంలో మంత్ర సాధన చేయడం అంటే, అంటే అమ్మవారికి అవుతామండి. ఈ ఈ పీఠంలో చేయడం వల్ల. అమ్మవారు నాకైతే ఫస్ట్ టైమ్ మంత్ర సాధన చేసినప్పుడే అమ్మవారు నా దగ్గరకి వచ్చి కూర్చోవడం, అటువంటివి చాలా చేశారు. హ్మ్.
గురువుగారు ఉండి మనకి అమ్మవారికి దగ్గర చేయడం చేస్తారండి. ఈ మంత్ర సాధనలో అయితే. ఈ పీఠంలో ఉండి చేసుకోవడం. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే ఆన్‌లైన్‌లోనే గదా! మీకు కూడా మంత్రం ఇచ్చింది. ఆ శక్తి మీరు అనుభవిచ్చారా లేదా? ఆన్‌లైన్‌లో ఇచ్చిన, ఆఫ్‌లైన్‌లో ఇచ్చిన మంత్రం గురువు ముఖత ద్వారా ఇవ్వడం ద్వారా అది ఆ మంత్రానికి పవర్ ఉంటదండి. అది నేనైతే అనుభవించానండి. గురువుగారు మీరు జపమయ్యాక అనుభవాలకి వివరాలిస్తారు గదా! అవి ఎలా ఉన్నాయమ్మా? అంటే వాటిలో మీకు చెప్పుకోదగ్గ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఆ! గురువుగారైతే అనుభవాలకి ఆహ్, మనకి తెలీదండి. ఆ అనుభవం ఎందుకొచ్చిందో, ఏంటో అసలు ఏం తెలీదు. అది గురువుగారికి చెప్పడం ద్వారా మనకి ఓకే. వివరణ ఇస్తారు. ఓహ్! పలానా అనుభవం ఇందుకొచ్చిందా అని మనకు తెలుస్తదండి. లేకపోతే మనకెలా తెలుస్తది? ఎందుకొస్తున్నాయి ఏంటో అని. కాబట్టి వివరణ ఇవ్వడం చాలా మంచిగా ఉందండి. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాలు బాగా నచ్చినవేంటమ్మా? అందులో కొన్ని చెప్పండమ్మా. నాకైతే అనుభవాలు చాలానే వచ్చాయండి. అందులో మంచిగా అంటే ఆహ్, అమ్మవారు వచ్చి నైవేద్యం తినడం ఇంకా అవి కూడా వచ్చాయి. మంచిగా అనిపించిందండి. నాకు అనుభవం కన్నా ఇది టీవీ ఆన్ అవ్వడం అయితే ఇంకసలు మర్చిపోలేనండి. ఇంక అమ్మవారే మన ఇంట్లో ఉంది, తిరుగుతుంది అన్నట్టు నాకు అనిపించింది ఇంక రియల్‌గా అయితే. హలో! ఆ! తామర గింజలు వాడమని చెప్పారు గదా! అది ఎలా అనిపిచ్చిందమ్మా మీకు? అది కూడా అనిపించిందండి. అంటే మనం అమ్మ లక్ష్మీదేవి అమ్మవారు ఎప్పుడు తామర పువ్వులోనే ఉంటారు కాబట్టి, అలా అనిపించింది. ఇంకా అమ్మవారికి కాదా, ఇంకా తామర గింజలు పెట్టమన్నారు. అంటే అది కూడా ఫోటో చుట్టూ పెట్టమన్నారు కదా! అంటే అమ్మవారికి మధ్యలో మనం ఫోటో పెట్టాము. రౌండ్‌గా పెట్టాం గదా! ఓకే. అమ్మవారు ఇలా పెట్టమన్నారు గురువుగారు. ఏదైనా మంచిగానే చెప్తారు అని అనిపించింది. గజ్జెలను అమ్మవారికి వాడడం ఎలా ఉందమ్మా? అది కూడా అనిపించిందండి. గజ్జెలు అంటే అమ్మవారికంటే గజ్జెలిష్టము. అవి కూడా గజ్జెలు మాల కట్టి మెడలో ఏయమన్నారు. అది చాలా అనిపించింది. గోధూళితో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా అనిపిచ్చిందమ్మా? మీరు ఒకవేళ చెయ్యకపోతే పీఠంలో ఆహ్వానం పలికారు గదా! అది మీకెలా అనిపిచ్చిందమ్మా? ఆ! గోధుమలతో ఆహారం చేసామండి. మా పాప అయితే తనే వేసి పువ్వుల డెకరేషన్ చేసి చాలా మంచిగా చేసింది. గుమ్మం నుంచి దేవుడి మందిరం వరకు తను అన్నీ చాలా పువ్వులు ప్రతీదీ తనే చేసింది. అది కూడా చాలా అనిపించింది నాకు. అలాగే పీఠంలో ఎలా చేశారో ఇంట్లో కూడా అలాగే చేసిందండి మా పాప. బావుందండి అది. కొత్తగా ఉంది కొంచెం. బావుంది. అమ్మవారొచ్చినప్పుడు అలా గుమ్మాల నుంచి నడుస్తూ రావడం కూడా చాలా అనిపించింది నాకు. వెల్లుల్లి రసం ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపిచ్చింది మీకు? వెల్లుల్లి రసం అయితే చాలా అనిపించిందండి. నేను డైలీ వెల్లుల్లి రసం కాసి పెట్టేదాన్ని అమ్మవారికి. అదైతే మా ఇంట్లో వాళ్ళు మా పాపకి, మా బాబుకి, వాళ్ళ డ్యాడీకి అందరికి నచ్చిందండి. చాలా బావుంది. చాలా బావుంది. అసలు ఎల్లుల్లిపాయలు ఒకటే ఏసినా ఆ టేస్ట్ మటికి చాలా వచ్చిందండి. అదొకటి డైలీ ఇంకా అమ్మవారికి పెట్టేదాన్ని. అనిపించింది. మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని జెప్పారు గదా! అదెలా ఉందమ్మా? నాకు ఇది మామిడి అల్లం దొరకలేదండి. కాబట్టి అది ఏసుకోలేదు. ఆహ్, హలో! తలంటు స్నానం జెప్పారు గదా! ఆ! చెప్పిన విధంగా చేసారా అమ్మ మీరు? ఎలా ఉంది చేస్తే? ఆ! చేశానండి. అది అయితే బావుందండి. అది నేను ఆహ్,
అదే అది చేసిన తర్వాత హెయిర్ చూసుకుంటే కొంచెం బా సైనిష్‌గా వచ్చినట్టు అనిపించింది. బావుంది అది కూడా. అంతకుముందు వేరేగా చెప్పారు. ఇప్పుడు ఈ నవరాత్రులకి వేరేగా చెప్పారు కదా! దానికి, దీనికి కూడా చూసుకున్నా. చాలా బావుంది. బెల్లం దీపం వెలిగించారమ్మా? వెలిగిస్తే ఎలా అనిపిచ్చింది మీకు? ఆ! వెలిగించామండి బెల్లం దీపము. అది కూడా బా అనిపించిందండి. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా మీరు? అది అది కూడా నేను 5 డేస్ వరకు పెట్టానండి. చాలా బావుంది. ఆహ్, అది టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఆహ్, నేను అసల ఆ పచ్చికాయ కూరలు కదా! ఎలా ఉంటుందో అనుకున్నా గానీ, అది లెమను, ఆహ్, బెల్లము అది అన్నీ ఏసి చేయడం వల్ల చాలా స్వీట్‌గా ఉంది, పుల్లగా ఉంది. చాలా అన్ని రకాల టేస్టు వచ్చిందండి. చాలా నచ్చింది నాకైతే. అది తీసుకున్నాక గూడా బావుందండి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేశాం గదా! అది ఎలా అనిపిచ్చిందమ్మా మీకు? అది కూడా చాలా బా అనిపించిందండి. ఎప్పుడూ చేస్తాము. ఈసారి అంటే ఫోటోకే చేయమన్నారు. ఆ ఫోటో దగ్గరే చేసినప్పుడు మనం అనుభూతి చెందుతూ చేయడం వల్ల అది కూడా నాకు బా అనిపించింది. అమ్మవారి దగ్గర పెట్టిన నీరు గాని, నైవేద్యాలు గాని, అమ్మవారు తీసుకున్నట్టు మనకి ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపిచ్చిందమ్మా మీకు? ఆ! అది నేనైతే ఎప్పుడూ గమనిస్తూ ఉంటానండి. పెట్టినప్పుడు ఇలా పెట్టాను కదా! మళ్ళీ తీసుకున్నప్పుడు ఇలాగే ఉందా అన్నట్టు చూసుకుంటూ ఉంటాను. అది కూడా చాలా బా అనిపించింది. ఎప్పుడు "అమ్మ నీ సూప్ పడిందా? నువ్వు తిన్నావా?" అన్నట్టు ఇంకా మాట్లాడుతూనే నేను చేస్తూ ఉంటాను. భోజనం పెట్టిన తర్వాత తీసుకున్నప్పుడు "ఓహ్! తినేసావమ్మా" అంటూ తీసుకుంటూ ఉంటాను. ఆ అనుభూతయితే ఇంక డైలీ తెలుస్తూ ఉంటదండి నాకైతే. బావుంటుంది. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారమ్మా? జపసాధనలో ఇబ్బందులు వస్తే కొంచెం గురువుగారికి చెప్పడం ద్వారా నాకు ఆయన ఇలా కాదు ఇలా చేసుకోమని సమాధానం చెప్పేవారండి. అంతేనండి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? లేదా ఏమైనా లోటు ఉందా? లోటేమీ లేదండి. బా చేసుకున్నాను. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరమ్మా? అన్న సంతర్పణ కార్యక్రమం అయితే చెప్పనవసరం లేదండి. ఇంకా కార్యక్రమం అంటే ఇంకా అమ్మవారే దగ్గరుండి, గురువుగారి ద్వారా అమ్మవారే దగ్గరుండి అన్నీ జరిపించుకుని చేస్తూ ఉంటారు. అది అంటే ఇంకా అక్కడికెళ్ళిన వాళ్ళకే తెలుస్తదండి. అది రైసు ఆహ్, అంటే ఇంకా దేవతా స్వరూపాలే వచ్చి అక్కడ అది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అసలా విచిత్రంగా అయిపోతుంది. ఒక 40 మినిట్స్‌లో జనాలు కనిపించరు. ఎవరు కనిపించరు. అయినా మొత్తం అన్నీ ఖాళీ అయిపోతాయి ఒక హాఫ్ ఎన్ అవర్‌లో. అదైతే మిరాకిల్‌గా జరుగుతదండి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఉంటే చెప్పండమ్మా? పీఠంలోకి రాకముందు కొంచెం అంటే ఏం తెలిసేది కాదండి. పీఠంలోకొచ్చాక ఓకే. అంటే పీఠంలోకొచ్చాక మనకి అమ్మవారు అవుతున్నారు అని నాకనిపిస్తుంది. ఓకే. మనకంటూ అమ్మవారున్నారు కదా! ఏదైనా అమ్మవారికి చెప్పచ్చు, గురువుగారికి చెప్పచ్చు అని అనిపించిందండి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయమ్మా? సన్నివేశాలంటే నాకు అంటే అమ్మవారికి బాగా దగ్గరవుతున్నానండి అంతే. ఇంకా
సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఇక్కడికి రావడం చేత మీరేం నేర్చుకున్నారమ్మా? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అంటే ఇప్పుడు మన సనాతన ధర్మం గురించంటే పిల్లలకి నేర్పాలి అని నాకనిపించిందండి. మన పిల్లలకి ఓకే. మన ధర్మం దేవుడిని ఇలా నమ్ముకోవాలి. పూజలు ఇలా చెయ్యాలి. ఆహ్, ప్రతి పండగ మంచిగా జరుపుకోవాలి. పిల్లలకి తెలియాలి. ఈ కాలంలో చాలామంది ఇంకా పండగలు గూడా మర్చిపోతూ ఉన్నారండి. అలాంటిది ఇంకా పిల్లలకి మంచిగా చెప్పాలి. మన ధర్మం గురించి 10 మందికి మన సనాతన ధర్మం గురించి ఒక 10 మందికి చెప్తే మంచిగా ఉంటుంది అని నాకనిపించిందండి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయమ్మా? అఖండ దీపము అంటే నాకొక చిన్న ఈ ఈ ప్రాబ్లమొచ్చిందండి. అది గురువుగారికి చెప్పాను. అది గురువుగారు నాకు వివరించారు. ఆహ్, ఇంకేమి లేదండి. కానీ అఖండ దీపంలో అంటే ఇప్పుడు వారాహి అమ్మవారు కనిపించినట్టు నాకనిపించింది. అది ఫోటో కూడా తీసుకున్న ఒక ఫ్లవర్ టైపు అంటే అమ్మవారు రూపు మొఖంలో మొఖం ఎలా ఉంటుంది అలాగా ఒక ఆహ్, ఆహ్, ఒకలాగా వచ్చిందండి అది. అది అనిపించింది నాకు. అది ఫోటో కూడా తీసుకొని పెట్టుకున్న అమ్మవారు రూపం అఖండ దీపంలో వచ్చిందని. అది అనిపించింది. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా చేసే మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా అమ్మా? తెలిస్తే చెప్పండి. ఆ! మనం గురువుగారిచ్చిన మంత్రముకి నేను మామూలుగా చేసేదానికి చాలా డిఫరెంట్ ఉంటదండి. అది మనం మామూలుగా మంత్రం చేస్తే మన బాడీలో ఏమి చేంజెస్ ఉండవు. అదే గురుముఖత మంత్రం ద్వారా తెలుస్తదండి. నాకైతే ఫస్ట్ రోజే తెలిసిందది. గురువుగారి ద్వారా వచ్చిన మంత్రానికి, మామూలుగా చేసే మంత్రానికి చాలా, చాలా అంటే అద్ అందులో మామూలుగా చేసుకుంటాం అంతే. ఏమి ఉండదు. అదే గురువుగారి ద్వారా వచ్చిన మంత్రానికి మనకి బాడీలో ఒక వైబ్రేషన్స్ ఒస్తాయి. అలాగే అనుభవాలొస్తాయి. అదంతా తెలుస్తూ ఉంటది. అది తెలుస్ అది తెలుసండి నాకు. అమ్మవారికి గోరింటాకు పెట్టడం మీకు అమ్మవారి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయమ్మా? ఆ! నేను అమ్మవారికి గోరింటాకు పెట్టానండి. ఫోటో దగ్గరే ఆహ్, ఫోటోకే పెట్టాను. ఏదో అమ్మవారి కాళ్ళు పట్టుకున్నట్టు, చేతికి పట్టినట్టు అలా అనుభూతి చెందుతూ పెట్టాను. అది కూడా అనిపించింది. ఆషాఢ మాసంలో గోరింటాకంటే పెట్టుకోవాలంటారు. గురువుగారు ఈ రూపంలో అంటే ఎలాగా నవరాత్రులు చేసుకున్నాం. అమ్మవారు ఇంట్లో ఉన్నారు. అలాగే గోరింటాకు కూడా అమ్మవారికి పెట్టాము. అది సమర్పించాక మళ్ళీ మనం పెట్టుకున్నాం. అనిపించిందండి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు గదా! అది మీకెలా అనిపిచ్చిందమ్మా? ఇప్పుడు అమ్మవారిని 9 డేస్ తీసుకొచ్చాము. అన్నీ పూజ చేసుకున్నాము. లాస్ట్‌నే ఎళ్ళిపోయే ముందు సారీ పెడతాం మనకి అంటే ఎవరికైనా బొట్టు పెట్టి ఆహ్, పంప పంపడం అలవాటే కదండీ! అలాగా అమ్మవారికి అయ్యవారికి పెట్టినప్పుడు చాలా అనిపించిందండి. గురువుగారు కూడా అలాగే చెప్పారు. అమ్మవారికి స్వయంగా మీరే చేతులతో ఇచ్చినట్టు అనుభూతి చెందుతూ ఇవ్వండి అని చెప్పారు. అలాగే చేశాము. అది కూడా నాకు అనిపించిందండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? అది కూడా జరిగిందండి. ఉద్వాసన కార్యక్రమం. తెల్లగట్లే లెగిసి మా పాపను కూడా లేపి తను కూడా స్నానం చేసి ఆహ్, ఆహ్, తను కూడా అమ్మవారిని తనో చెయ్య, నేనో చెయ్య అంటే పట్టుకుని గేట్ వరకు తీసుకెళ్ళి అమ్మవారికి సెండప్ చెప్పి రావడం కూడా నాకు అనిపించింది. అలా అనుభూతి చెందుతూనే గేట్ వరకు తీసుకెళ్ళామండి. చాలా జరిగిందండి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపిచ్చిందమ్మా మీకు? ఆహా!
అంటే మళ్ళీ ఇంకెప్పుడు సాగనంపాము. సాగనంపినా మళ్ళీ అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది. అంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా గురువుగారు చెప్పారు కదా! ఆ 9 డేస్ ఉంచుకొని మళ్ళీ అమ్మవారిని సాగనంపాలి అని చెప్పారు. అలాగే గురువుగారు ఆజ్ఞానుసారము అలా పంపాము. మళ్ళీ తర్వాత అమ్మవారు మళ్ళీ మా ఇంట్లోకే వచ్చేసారన్న ఫీలింగ్ కూడా మాకు కలిగిందండి. బాగా అనిపించింది. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు గదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసేటప్పుడు మీకెలా అనిపిచ్చిందమ్మా? అంటే అనిపించిందండి. ఇప్పుడు బయట నాకేం తెలీదు. ఓకే. మన గురువుగారు చెప్పడం ద్వారా నాకు ఓకే. అమ్మవారికి దగ్గర అవ్వాను అని నాకు అనిపించింది. ఈ పీఠంలో చేసుకోవడం వల్ల నిజంగా బయట వాళ్ళకి చెప్పినా ఎవరు నమ్మరండి. ఇలాంటి విషయాలు జరిగినియి అంటే బయట వాళ్ళకి చెప్పినా నవ్వుతారు. అలాంటిది మన మనం చేస్తున్నామని మనకు తెలుసు. వాళ్ళు ఒక్కసారి చేసి చూస్తే వాళ్ళకి తెలుస్తది. ఓకే. ఈ పీఠం ఇంత గొప్పదా అని అప్పుడు అనిపిస్తది ఆళ్ళకి. ఆహ్, అది అయితే నాకు అయితే అనిపించిందండి. చాలా గొప్ప పీఠమండి. ఇందులో జేసుకోవడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా? ఆ! ఉందండి. అంటే ఇప్పుడు కొంచెం జనాలు పూజలా అన్నట్టు ఉన్నారు. కాబట్టి గురువుగారు ఇలా మంత్రం ఇచ్చి కొంచెం జనాల్లోకి వెళ్ళడం ద్వారా ఆహ్, వాళ్ళు కూడా తెలుసుకొని వస్తారు కదా! అని నాకు అనిపించింది. కంపల్సరీ అవసరమైతే ఉందండి. ఇటువంటి పీఠాలు ఉండాలి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదమ్మా! అది మీకేమనిపిచ్చింది? మంచిగా అనిపించిందండి. పిల్లలకి అంటే కొంచెం గారం చేయకుండా మంచిగా వాళ్ళకి కూడా కష్టపడి తత్వం నేర్పాలి అని అని చెప్పారు. అది కూడా అనిపించింది. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుంటదండి. ఒక ఫ్యామిలీలాగా ఎ ఆహ్, ఎవరు అంటే ఇప్పుడు గ్రూప్‌లో ఆహ్, మనకు కూడా గమ్ముని గురువుగారి దగ్గర ద్వారా ఎళ్ళటం కొంచెం కష్టం గాబట్టి, సాధకుల్ని ఆహ్, అడిగి కొంచెం తెలుసుకోవడం ద్వారా వాళ్ళు కూడా మంచిగా అడిగిన వెంటనే సమాధానం చెప్తారు. అది మంచిగా ఉందండి. ఏదైనా తెలియని విషయం గమ్ముని కాల్ చేసిన వెంటనే మాట్లాడి ఇలా కాదు, అలా కాదని సమాధానం చెప్తారు. మంచిగా ఉందండి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి. ఏ ఏ టైంలో అయినా మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై వస్తదండి. హ్మ్. అసలా ఆయన ఎప్పుడూ ఎంత ఏ ఏ టైంలో అయినా మెసేజ్ చూసుకొని మనకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? అంటే నవరాత్రులు చేసుకుంటే బాగుంటదండి ఈ పీఠంలోని. ఒక్కసారి చేసుకొని చూస్తే వాళ్ళకి తెలుస్తది. చేసుకుంటే మంచిగా ఉంటదని చెప్తానండి అంతే.